హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినందుకు సాయి మరియు కాలిషకు ఉరిశిక్ష విధించడం జరిగింది. ఉరిశిక్ష పడ్డందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పొండి సార్, నాకు సిగ్గేస్తుంది. రే ఫస్ట్ నైట్ కాదురా, నీ లాస్ట్ నైట్. సారీ కరెక్ట్ మర్చిపోయాను. వాళ్ళతో మాట్లాడండి సార్, రేలాగా ఉడతాడు. 1 సెకండ్, మీ చివరి కోరిక ఏంటో చెప్పండి, తీరుస్తాను. సార్ నేను ఒకటికి 10 లక్షలు అప్పున్నాను, అది మీరే తీర్చాలి. అమాయక మీరు కించం. ఎవరైతే నా కోరిక తీరుస్తారో వాళ్ళకి నేను లక్షిస్తాను. ఏంటి నీ కోరిక? నాకు 2 లక్షలు కావాలి. సరే, ఇంకో పెట్ట కథ చెప్తాను, అందులో నీతి ఏందో చెప్తే మిమ్మల్ని వదిలేస్తాను. మావా నాకు కథలంటే బాగా ఇష్టం రా. కుక్కేస్తాను దేవతలోడా. ఒక రైతు పొలం పనికి వెళ్తూ ఉంటే దారి మధ్యలో రైతు చెప్పుకు ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ ముళ్ళు చెప్పు పై భాగం నుంచి బాగా గుచ్చుతూ రైతుని బాగా ఇబ్బంది పెట్టింది. అప్పుడు ఆ రైతు ఆ చెప్పులు విసిరేసి ఒట్టి కాలుతో వెళ్తూ ఉంటే ఒక పెద్ద మేకు ఆ రైతు కాళ్ళలో దిగబడుతుంది. అది చెప్తికాయ ఆ రైతు కాలు తీసేసి వస్తుంది. అంతే. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? సార్ పెట్ట కదా అన్నారు, ఇందులో పెట్టేది సార్. నువ్వు మనిషి పశువు. మళ్ళీ ఇలా పోతావా?